ఖతర్నాక్ కామెడీ షో. హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని. సుధీర్ కూడా మీకు అవసరం అర్థమైంది. ఏం చేస్తున్నావే? అత్తగారులు ఏంటో చూసి ఇంట్లో కోడలు డాన్స్ చేస్తుందా? పద్ధతి కూడా తెలీదా? పద్ధతి గురించి నువ్వు సాంగే ఏంటే ఏం చేస్తావే? ఇంట్లో అత్తగారు లేకపోతే డాన్స్ చేస్తావా? కోడలు కోడలా ఉండు. సాంగ్ ఏంట్రా? ఈడేం చేస్తుందా ఇవిడి? కోడలువి అత్తగారు ఏంటి అని చూసి డాన్స్ చేయడానికి సిగ్గులేదు. సాంగ్ ఏంట్రా? ఇదేం ఫ్యామిలీ రా బాబు. వాట్ ఫ్యామిలీ. సిగ్గులేదు నీకు అసలు? అత్త ముందు పెట్టుకుని డాన్స్ చేస్తాను. నువ్వు వేస్తే పెద్దాన్ని నేను వెయ్యాలి. క్షమించండి అత్తయ్య గారు. ఏమండి ఇంకా అర్థం కాలేదా మా రిలేషన్షిప్ ఏంటో? ఏమో మొదలెట్టే. ఈవిడ మా అత్తగారండి. ఈవిడ మా అత్తగారండి. ఈవిడ మా అత్తగారండి. ఏమైంది అత్తయ్య గారు? నా ఎంట్రన్స్ సాంగ్ ఏంటి ఇప్పుడు? రత్తాలు రత్తాలు. ఆ రత్తాలు రత్తాలు డాన్స్ చేస్తూ ఉంటే మీ మావయ్య గారు గుర్తొస్తారే కోడల పిల్ల. ఎందుకు? ఎప్పుడు రత్తాలు 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 అనేవాడు. అదేంటి మీ పేరు రత్తాలు కాదు కదా? నా పేరు కాదు, మీ మావ ఉంచుకున్న దాని పేరు రత్తాలే కదా. వచ్చే జన్మలో అయినా పుడితే ఆ రత్తాల్లా పుట్టాలే. ఎందుకు? ఆస్తి మొత్తం దానికి తగలెట్టాడు దరిద్రుడు. ఊరుకోండి, మీరు ఏడొద్దు. ఇదిగోండి ఈ బొట్టు పెట్టుకోండి, ఈ ప్రసాదం తినండి. ఏంటే కోళ్ళ పిల్ల దేనికిది? ఉదయాన్నే గుడికెళ్ళని అత్తయ్య గారు. దేనికి? మీరు నుండు నూరేళ్ళు బతకాలని. ఇప్పుడు నా వయసు అంతే 95. అంటే 5 ఏళ్ళ చచ్చిపోను నేను. అంటే 5 సంవత్సరాలు బతకాలా? 5 సంవత్సరాలు బతకాలా? 5 సంవత్సరాలు బతకాలా? మీరు ఇలా అనుకుంటారనే పొద్దున్నే పంతులు గారి దగ్గర జాతకం చూపించుకున్నా. ఏమన్నారు? ఇచ్చే చూపించుకుని 70 ఏళ్ళు బతుకుని చెప్పాడు. అదే మీకు 95 కదా? హలో, నేను చూపించుకుంది ఒక చేయి కాదు, 2 చేతులు. 70 140 ఏళ్ళు బతుకుతానంట. తీసుకురా. చూస్తావే టీ పట్రా. చూస్తావే టీ పట్రా. నా ముందు వస్తావేంటే? అత్తయ్య టీ. అత్తయ్య టీ. అత్తయ్య టీ. అత్తయ్య టీ ఎలా ఉంది? అత్తయ్య టీ ఎలా ఉంది? అత్తయ్య టీ ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాల నుంచి సంసారం చేస్తున్నావు, టీ పెట్టడం తెలియదు నీకు? అత్తయ్య కొట్టదు. అత్తయ్య రా సుధీ, రామ్మ అత్తరు ఎదిరించుకో. అది కొడితే దాన్ని కొట్టు, మళ్ళీ అంత గట్టి నన్ను కొట్టు. ఏంటే ఏంటే టీ పెట్ట రాదా? టీ పెట్ట రాదా? కోళ్ళ పిల్ల కాళ్ళకి వచ్చాయి. కోడపిల్ల దా, కాళ్ళలోకి వచ్చి. నీకు స్పెషల్ చెప్పాలా? దా. టీ పెట్టడం తెలియదు దీనికి. కొడు. తప్పించుకుంటా అన్యాయం. సార్ పెట్ట రాదు. కొట్టు. ఏం చేస్తున్నావే? ఏంటి సరే నొక్కు. ఎందుకే జనధర్మ సావాణి తెల్ల దూకి. ఈ అత్తని పెట్రోల్ తగలెట్టాలి. తగలెట్టమంటారా? పెట్రోల్ అడిగింది అంటించమంటారా? వద్దులే. మీ అబ్బాయి మాట్లాడు. హలో డార్లింగ్, ఎప్పుడు వస్తావు డార్లింగ్? ఓ నైట్ వచ్చేస్తావా? ఆ మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటాలే. మీ అబ్బాయి గారు దుబాయ్లో ఉండిపోయారండి, లేకపోతే ఎంత బాగున్నావు. మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా కోయిట్లో ఉండిపోయారు. అదేంటి? అదే వాళ్ళ ఫ్రెండ్ తేలేడు కదా. సుధీర్ ఆడవేసి
తాతగారు పోయారు గాని ఉంటేనా అయినా ఈ వయసులో కృష్ణారామ అనుకుని ఇంట్లో ఉండొచ్చు కదా. మొన్న అలాగే కృష్ణారామ అన్నాను, ముందేంటి రామకృష్ణుని ఎగాలంటే కృష్ణ వచ్చారు. ఏం చేశారు వచ్చి? ఏం చేస్తారు, వాళ్ళు కూడా రామకృష్ణ అన్నారు అంతే. సరే రెస్ట్ తీసుకోండి. అమ్మయ్య, ఈ కోళ్ల పిల్లని ఎలాగైనా చంపేయాలంటే కోడపిల్లని ఎలాగైనా చంపేయాలండి. దీంతో నరకం చూపించేస్తుంది నాకు. ఈ ముసిలి కోడలను ఎలాగని చంపేయాలి మచ్చి. ఈ బోడి ముంటే నేను ఎలాగైనా చంపాలి. సూపర్ సన్ని. ఏంటో కోళ్ల పిల్ల ఆ చేతిలో తలగడేంటి? ఏంటి కోడపిల్ల చేతితో తడగలేంటి? ఏంటి కోడల పిల్ల చేతిలో దిండేంటి? కర్లానత్తయ్య. ఆ కర్లానంట. కర్లాలంట. అవసరం లేదు. అబ్బా, బాగా నల్లులు ఉన్నాయి అక్కడ అవును, కోళ్ల పిల్ల. అర్థం పడట్లేదు. ఛీ! హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ2. మనం చూసినట్టయితే ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో చాలా ఉమ్మడి కుటుంబం, అత్తకి కోడలు, కోడలికి కోడలు, కోడలికి కోడలు కలిసి వస్తున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యం. ఇట్స్ మెస్మరైజింగ్. ఇట్స్ అమీర్పేట్, కుక్కట్పల్లి, జయంతి కుక్కట్పల్లి అంతే. మీతో కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తాను. దాంట్లో విన్ అయిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాను. ఏం గిఫ్ట్ ఇస్తారు? 7 వారాల నగలు. 7 వారాల నగరా? మరి మిగతా వారం ఆవిడ ఏం పెట్టుకుంటాం? మా వాళ్ళు ఎంత మంచి తెలుసు నిజంగా. అసలు ఇలా కొట్టిన ఏమో అందో. మా కోళ్ళు ఇంకా మంది. ఇలా కొట్టిన సారీ రా సీత. నా కోళ్ళు మంచిదండి. ఈయన కొట్టిన ఏమందు. వావ్, నిజంగా ఒక వింత. ఇదే వింతండి బాబు. ఇప్పుడు కోడలు అత్తను కొట్టినా కూడా ఏమన్నా చూడండి. ఐ లైక్ ఇట్ సన్ని. ఐ లైక్ ఇట్. సూపర్. ఎవరైనా వెళ్ళారంటే స్టేజ్ మేంచి మా అత్త కూడా నేను ఎన్ని కొట్టిన సరిగ్గా ఉంటే 1, లేకపోతే 3. ఎడ్జ్లో కట్ట. అసలు మా కాల్ నన్ను ఏమందండి, ఇప్పుడు ఏమనలేదండి. నిజంగా నిజంగా వీళ్ళ ప్రేమ ఒట్టేసుకుంది. మార్కులు తగ్గుతాయి. కోళ్ళ పిల్ల పట్టుకా నేను కొట్టుకుంటా. కుదరదు. ఓకే, గేమ్ ఏంటంటే కొక్కో. ఏమండి బామ్మ గారు, నేను ముందు పరిగెడుతుంటాను, మీరు నా వెనక పరిగెడుతుండండి. సరేనండి. ఓకే రండి. గేమ్ స్టార్ట్స్ నౌ. రండి. ఎల్లు పడుకో. మేమిద్దరం ఆడతాం. రూల్స్ అతిక్రమిస్తున్నారు మీరు. కూర్చోవాలి మీరు తొండి ఆడుతున్నారు. అత్తయ్య ఇల్లు అత్తయ్య. కొడుతూ మీరు లగాలి. పరిగెత్తండి. కమాన్, మీరు లెగిస్తారు. లగాలి మీరు. ఇది ఖోఖోనా రెజ్లింగ్ గారా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అవుట్. ఓకే, సూపర్ గేమ్. నిజంగా ఏమండి చాలా బాగా ఆడారు గేమ్ అండి. ఓకే అండి. ఎందుకు గిఫ్ట్ ఏదండి? ఇది ప్రాంక్ వీడియో అండి.
ఆ కెమెరా చూడండి ఒకసారి హాయ్ చెప్పండి కెమెరాకి హాయ్ చెప్పండి అది ఫ్రస్ట్రేషన్ తీర్చుకోండి నలుగురు. ప్రాంక్ అండి ఇది మీకు అర్థం కావట్లేదు నాకెందుకు అర్థం అవట్లేదు? అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి బాగుండాలి అవసరమా నీకు మధ్యలో రావటం? బాగుండాలి నువ్వు బాగుండాలి తిరుగు దొరికితే ఇంకే వదలడు. అందగాడా అందరా చిందురుడా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కాకి చొక్కా వేసేస్తాను లాఠీ పట్టుకు తిరిగేస్తాను తేడా వస్తే కుమ్మేస్తాను పోలీస్ నేనేరా ఐఎమ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. ఈ స్టేషన్ కి సీఐని. చావుకి ఎదురెళ్తాను. నాకు చావు అంటే భయం లేదు సార్. అస్సలు భయపడవా? ఎవరు చెప్పారు సార్ భయపడినని? డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు భయపడుతుంది సార్. మా ఆవిడ ఎప్పుడైనా కొడుతుంటుందా అని. నాదొకటే ఒక కోరిక సార్. చావు నా ఎదురుగున్నప్పుడు నా మొహంలో చిరునవ్వు ఉండాలి, నా ముందు మా ఆవిడ ఉండాలి, దాని వెనకాల ఉండాలి, అది పైకి పోవాలి. రోజు కొడుతుంది సార్, రోజు టార్చర్ పెడుతుంది సార్. పేరుకే పోలీసు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇన్స్పెక్టర్ రంజిత్, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయండి 100. హలో, ఇన్స్పెక్టర్ రంజిత్ స్పీకింగ్. సార్ నన్ను ఇక్కడ ఒకరు పిచ్చి పిచ్చిగా కొడుతున్నారు సార్. ఎవరు కొడుతున్నారు చెప్పు. ఇక్కడ రంజిత్ కుమార్. మా ఆవిడ నన్ను రోజు చెత్తకొట్టేస్తుంది సార్. సారీ అండి, ఇది మున్సిపల్ కార్పొరేషన్, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టేశారేం సార్? వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలటరా? అసలు అటు వైఫ్ అట్ట తేడా వచ్చింది ఇంకో మనకి ఇక్కడ అయిపోద్ది. ఆవిడంటే భయమా సార్? అసలు వైఫ్ కి ఎందుకు భయపడాలి? పావును కంట్రోల్ పెట్టాలనుకో బోర్ వదాలి. అదే వైఫ్ ని కంట్రోల్ పెట్టాలంటే దాని కంట్రోల్లో మనం ఉండాలి. ఏ గొడవలు సార్ కమిషనర్ గారు ఫోన్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ కుమార్ చెప్పండి సార్. ఎరా బలుపా నీకు ఫోన్ చేస్తూ కూర్చొని మాట్లాడుతున్నావు? మీకెళ్ళ సార్ కూర్చున్నానని. నేను చేసింది వీడియో కాల్ రా దరిద్రుడా. గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ కుమార్ సార్ చెప్పండి సార్. టెర్రరిస్టులు పట్టుకున్నావుగా? అదే మీరు పంపించిన టెర్రరిస్ట్ మన దగ్గర స్టేషన్ ఉన్నారు సార్. సరే గానీ మీ ఆవిడ బాగా తంతుందేంట్రా ఇంట్లో నీకు? మీకెళ్ళ తెలుసు సార్. మీ ఆవిడ నేను తన్ని వీడియోలో మొత్తం ఫేస్బుక్ లో పెడుతుందిరా. ఫేస్బుక్ లో పెడుతుందా? అరే కొంచెం చూసి పెట్టమనరా. ఏం సార్? మీ ఆవిడ పెట్టిన వీడియోలు ఇన్స్పిరేషన్ తీసుకొని మా ఆవిడ నన్ను తంతుందిరా. నేను ఒక అరగంటలో వస్తాను. ఓకే సార్. టెర్రరిస్ట్ నుంచి వస్తాను. ఓకే 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 బాయ్. ఎస్ సార్. ఇలా ఇద్దరు టెర్రరిస్టులు తీసుకోండి రా. ఏడవలతో పడలేకపోతుంది. ఫేస్బుక్ లో పెట్టుకుంటారు సార్. ఓ టెర్రరిస్ట్ పారిపోయాడు సార్. ఈ టెర్రరిస్ట్ ఒకటి దొరికాడు సార్. చెప్పరా? ఎక్కడికి వెళ్ళి చెప్పు, మాట్లాడు. అన్నాడు మోగోడు సార్. మరి మోగడం చెప్పరా? చెప్పు. కమిషనర్ వచ్చేస్తున్నారు ఇప్పుడు. అరే రంజిత్, ఎవడరా రంజిత్ అని పిలుస్తున్నావు? ఏంట్రా కమేష్? ఒరే కామి, నువ్వా? కమేష్ 1 year తర్వాత కలిసి ఏంట్రా ఎక్సైట్మెంట్ లేదు? ఏ కొంచెం టెన్షన్ లో ఉన్నా లేరా. మీ ఆవిడ కొట్టింది కదా? ఆవిడ కూడా నీకెళ్ళ తెలుసరా? ఫేస్బుక్ లో చూసాను నేను కూడా వీడియో. షేర్ చేసావా? లేదు, వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను. లాస్ట్ ఇయర్ నువ్వు కానిస్టేబుల్, సడన్ గా ఇయర్ నువ్వు సీఏ అయిపోయావురా. లాస్ట్ నువ్వు లక్ష్మి తిరిగావు, ఇప్పుడు కలిగిన తిరగట్లేదు. ఎందుకు నీకు జాబ్ ఎలాగొచ్చింది? ఇంటర్వ్యూకి వెళ్ళాను. 3 rounds, 2 rounds సెలెక్ట్ అయిపోయాం. లాస్ట్ రౌండ్ ముగ్గురు మిగిలానరా. ఆ మేడం ఏమో ముగ్గురిని క్వశ్చన్లు అడిగింది. 2 ఆన్సర్ చెప్పారు, నేను ఆన్సర్ చెప్పలా. నాకు జాబ్ ఇచ్చింది. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు. ఆ. ఆన్సర్ చెప్పడం నీకు ఇచ్చిందా? అవును. ఎందుకు ఇచ్చింది? ఆ మేడం కి ఎదురు సమాధానం చెప్పే మొగోడు అంటే ఇష్టం ఉండదంట, నేనేం చెప్పలేదు. ఎందుకు ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటున్నారా. ఆఫీస్ ఎక్కడ? గచ్చిబౌలి. ఇందిరా అంత దూరంగా ఉన్నావు, గచ్చిబౌలి ఉండొచ్చు కదా. అంటే నా రూమ్ పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది, అందుకే అక్కడ ఉండిపోయాను. రూమ్ పక్కన లేడీస్ హాస్టల్ ఉంది, ఎందుకు ఉండిపోవడం? నైట్ టైం ఎలా ఖాళీగా ఉంటున్నా కదా, లేడీస్ హాస్టల్ వాచ్మెన్ జాబ్ చేస్తాను. లేడీస్ హాస్టల్ వాచ్మెన్ జాబ్ చేస్తున్నా? ఫోన్లే, ఎంత శాలరీ ఎంత? నేనే ఏం వద్దన్న శాలరీ. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది సార్. కమిషనర్ గారు సార్ వస్తారా? ఉన్నారు సార్, 2 టెర్రరిస్టులు ఇక్కడే ఉన్నారు. ఓకే సార్. హలో, ఏరా చెప్పు. అబ్బా ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు అవ్వదురా. ఇప్పుడు సడన్ గా డ్రామా ప్రాక్టీస్ అంటే మనకి ఆర్టిస్ట్ లేడు, దానికి మంచి పెర్ఫార్మర్ కావాలి, తెలుసు కదా. తెలుసురా, ఈ డ్రామాలో గెలిస్తే 10 లక్షలు వస్తాయి తెలుసు, కానీ బాగా చేసినప్పుడు మనం దొరకాలి కదా. అన్ని క్యారెక్టర్ దొరికే. నేను క్యారెక్టర్ వేసాను, ఒరిజినల్ క్యారెక్టర్ చేసా. ఓ పంచే కమిషనర్ క్యారెక్టర్ వేసుకొచ్చి ఈ రోజుకి. ఆల్రెడీ టెర్రరిస్ట్ క్యారెక్టర్ ఒకటి వేసా, ఇంకోటి చూస్తున్నాను. మంచి ఆర్టిస్ట్ పెడతా, 10 లక్షల ప్రైజ్ నాకు తెలుసు. నువ్వు ఫోన్ పెట్టు. సరే కలుగుతాను, వెళ్ళరా. ఏంట్రా ఆర్టిస్ట్ అంటావు, యాక్టింగ్ అంటావు, నేను ఉన్నా కదా. 10 లక్షలు
10 లక్షలు దానికి యాక్టింగ్ రావాలి వెళ్ళి పొద్దులేరా ఊరుకోవా చిన్నప్పుడు తెలీదా స్కూల్లోని కాలేజీ మొత్తం దొలగొట్ట తెలిసాడు మొత్తం యాక్టింగ్ చేస్తానంటావు నేను మామూలు చేయను రా కానీ ఈ క్యారెక్టర్ నువ్వు సెట్ అవ్వరా టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేయాలరా టెర్రరిస్ట్ నేను చెప్పింది టెర్రరిస్ట్ రేపిస్ట్ కాదు ఇప్పుడు చూడు పెర్ఫార్మెన్స్ నాది మామూలుగా ఉండదు అది కాదురా అవతల పక్క కమిషనర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నా కొన్నావు ఎవరు నంది ఏమంటే అతనికి వచ్చింది దానికి ఆడి నంది అవార్డు ఏమన్నా మనం ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది మనకి ఇంకో మరి సీరియస్ చెప్తాను క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయితే మళ్ళీ బయట రాకూడదు ఎందుకురా, నేను రాను కదా అలాగే ఉండాలి బయటకు చూడు 10 లక్షలు పోతాయి టెర్రరిస్ట్ కదా ఇప్పుడు నేను అట్లే టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ ఈ జోబు దొంగలో కూర్చున్నాడు అది అరే కమిషన్ వచ్చేస్తారుగా కమిషన్ వస్తున్నారు అరే 10 లక్షలు చెక్ ఇస్తారు క్యాష్ ఇస్తారా చెక్ ఏంట్రా అన్ని కొత్త నీ ఎదురుగా వచ్చేస్తారు రంజిత్ కుమార్ సార్ చెప్పండి సార్ టెర్రరిస్టులు ఎక్కడ ఇదిగోండి సార్ వీళ్ళిద్దరే సార్ నిజం చెప్పారా చెప్పారు సార్ ఏం చెప్పారు మన భారత ప్రధాని ఎవరు మోదీ నిజం చెప్పారు సార్ అదేంటి అలా కొట్టేస్తాను నిన్ను 10 లక్షలు రా క్యాడర్ నుంచి బయటకు వస్తాడు ఇటు చెప్పండి నిజం చెప్పాడు సార్ ఏం చెప్పాడు మీరే అడగండి ఏం చెప్పాను నిజం నువ్వే అంటారా ఆఫ్టర్ టెర్రరిస్ట్ సార్ ఆడు మోగోడు సార్ మోగోడు అని టెర్రరిస్ట్ అయ్యాడు అవును సార్ చెప్పు సిటీకి ఎందుకు వచ్చావు మాది సిటీకి రాలే మీది మాకి సిటీకి తెచ్చినాయి ఎంత మంది వచ్చారు మీ ప్లాన్స్ ఏంటి మాది మొత్తం 100 మంది వచ్చినాయి 20 చోట్ల ప్లాన్ చేస్తున్నాయి ఇవాళ సాయంత్రం 5 చూస్తా అంటే గాజులు తొడుక్కున్నాయి మాకి పోలీసులు మడత పెడతాయి ఏంట్రా 10 లక్షలు 10 లక్షలు నిన్ను అంటే సార్ ఈ ఆపరేషన్ తో ఓకే అయిపోతే 10 లక్షలు వస్తే డీల్ మాడుకున్నాడు సార్ ఆ 10 లక్షల మీద నీళ్ళు చల్లుతాను మిమ్మల్ని అందరినీ బొక్కలో వేసి నుజ్జు చెప్పరా ఎందుకు వచ్చా చెప్పు చెప్పు ఏమన్నాడు నన్ను కనుక ఏమన్నంటే నిన్ను కాల్చి చంపేస్తానంటాడు చంపుతావా బే నువ్వు సార్ ఇలా మీరు 3rd డిగ్రీ స్టార్ట్ చేయడమే చెయ్యి చెప్పరా చెప్పు చెప్పు సార్ ఇటు బెబ్బే అన్నాడు చెప్పట్లేదు సార్ ఈడు చెప్పు చెప్పరా చెప్పు చెప్పరా పసుపు గంధం తీసుకురండి కొంచెం రాయరా సెలవు చేస్తుంది ఇడికి పసుపు గంధం గాజులు తొడిగి సీమంతం చేయడి పోలీస్ అంటే ఎలా ఉండాలి చేతిలో రోషం కనిపించాలి మాటలో పౌరుషం కనిపించాలి అవును సార్ మీరు చూపించండి చెప్పరా ఇన్ని అంగి హోబ బాల్ని అన్ని అక్కడ తుర్రు మరాత్రి మొత్తం వస్తారు చెప్పు చెప్పు ఇంకేంటి ప్లాన్స్ నేవి ఏం చెప్పా కాలుస్తా కాల్చవా కాలుస్తా కాల్చు 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 ఒరిజినల్ గల్లాగా కానీ చేస్తున్నారు రియాక్షన్ రే నువ్వు ఎంత చేసినా 10 లక్షలు నాయరు రే అది నిజం కానీ ఒక్కేం కాదు ఏరా నిజంగా ఒరే బాబు పెద్ద కేసు అవుతురా బాబు అందరూ చెప్పేసి నిజంగా ఏంట్రా ఇది నిజం బ్లడ్డేరా కాదురా అది రియల్ గండ్రా నువ్వు మమ్మల్ని నిజంగా చంపావురా ఒక్కేం కాదు ఏదైనా రియల్ గా నువ్వు తెలుగుంటే నిజంగా టెర్రరిస్ట్ అయిపోయారా ఏంట్రా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అమ్మా ఇది నిజంగా మేము నిజం పోలీసులు వేరా వాడు నిజం టెర్రరిస్ట్ ఇప్పుడు ఆడకన్నా పెద్ద టెర్రరిస్ట్ నువ్వేరా నీ అమ్మ మిషన్ నుంచి టెర్రరిస్ట్ చేస్తారు కదా నన్ను ఇప్పుడు నేనేం చేయాలి అర్జెంట్ గా వెళ్ళి అల్ఖైదాలో కలిసిపోరా ఇత మొలకొత్తువా ఇతకి మొలకొత్తువా అని మొలకు మియా మియా సలాం మియా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే అమ్మాయి
తల్లి నన్ను కాలేజీలో అందరూ ఏడిపిస్తున్నారు నానా. ఏమంటున్నారమ్మా? కోతి కోతి అంటున్నారు నానా. దానికి నువ్వెందుకు ఫీల్ అవ్వడం? కోతి ఫీల్ అవ్వాలి కానీ. అందరూ నువ్వు దేనికి పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు అంటున్నారు నానా. ఎవడు చెప్పాడు దేనికి పనికిరావని? మన ఇంటి ముందు ఇష్టమమ్మా, నీ ఫోటో పెట్టాను నేను. ఏం ఫీల్ అవద్దు. నేను పెళ్లి చూడడం ఒక అబ్బాయి వస్తున్నాడు పెళ్లి చూపులకి, నువ్వు వెళ్ళి తయారయ్యరా. నానా ఆల్రెడీ తయారయ్యే ఉన్నాను నాన్న. ఏమో నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్రెస్కి ఇస్త్రీ చేసుకున్నప్పుడు మొహం కూడా ఇస్త్రీ చేసుకోమని. పెళ్ళి అయిపోయితే నాన్న మర్చిపోకే. నానా నన్ను పెళ్లి చేసి నానా. పాడైపోయిన బిర్యానీ ఫ్రిడ్జ్ 2 రోజులు పెడతాం అమ్మా, పారేస్తాం కదా బయటన. ఎందుకే మన పని అమ్మాయి లక్ష్మి ఏది? లోపల ఉందానా? లక్ష్మి వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఏంటి లక్ష్మి చాలా హుషారుగా ఉన్నావేంటి? అంటే పాప గారికి పెళ్లి చూపులు కదండి అయ్యగారు. నువ్వెందుకు సిగ్గుపడిపోతున్నావు? అంటే వచ్చే అబ్బాయి నన్నే చూస్తాడు కదండి. ప్రతిదీ అదే జరుగుతుంది ప్రతిసారిని. నువ్వు వస్తున్నావు, ఆడు నిన్ను చూస్తున్నాడు, ఇది నచ్చట్లేదు అంటున్నాడు. నువ్వేం అందంగా ఉన్నావు, ఇదే చండాలంగా తయారైంది. మీ పోలికే కదండి. నువ్వు కూడా బానే ఉంటావులే, కాకపోతే నీకు అన్ని ఎం పోలికలు వచ్చాయి, నా పోలికలు రాలేదు. అయ్యగారు అంటే ఇద్దరు చిన్నప్పటి నుంచి నాతో పెరిగారు కదా, నా కూతురుతో సమానం అంటున్నాను. అయ్యగారు వెళ్ళి పని చూసుకోమ్మా. సరేనండి అయ్యగారు. ఏమైందమ్మా? ఏం కాలేదండి. వెళ్ళి పని చూసుకోమ్మా. ఏం జరిగింది చెప్పు. అంటే అయ్యగారు మీరు ఇంట్లో లేనప్పుడు ఒకడు వచ్చాడండి అయ్యగారు. పిల్లలకు మంచి పాలసీ ఉంది అన్నాడు అనమాట. పాలసీ బాగుందని చెప్పి కట్టించుకున్నాను అయ్యగారు. కట్టేశావు? కట్టేశాను అయ్యగారు. తర్వాత తెలిసింది అయ్యగారు ఆలోచిస్తే. ఏమని? పాలసీ అయితే కట్టాను, పిల్లలు లేరు కదా అని చెప్పి పాలసీ వేస్ట్ అయిపోద్దని. పాలసీ వేస్ట్ అయిపోద్దని చెప్పి? అమ్మో, ఇంటికి అసలుకి పెళ్లి కొడుకు వస్తున్నాడు చూడడానికి. ఊళ్ళో తెలిసిందంటే పరుగు పోద్ది. అమ్మాయిని చూసుకోవడం ఒక అబ్బాయి వస్తున్నాడు తెలుసు కదా. ఈరోజు నువ్వే నా అమ్మాయివి. ఇది పని మనిషి. పాపగారు పని మనిషి అంటే నమ్ముతారా? పని మనిషి అంటేనే నమ్ముతారు దీన్ని. మీరు లోపల ఉండండి, అబ్బాయి వచ్చిందో పిలుస్తాను, రండి. సరే పక్కన చెల్లు. రండి వచ్చి కూర్చోండి. అమ్మాయి ఒకసారి రామ్మా. నానా ఎవరివిడ? నా పని మనిషి అండి. పని మనిషి మా నాన్న అంటుంది ఏంటి? పని మనిషిని కూడా నేను కన్న కూతురులా చూసుకుంటానండి, కన్న కూతురులా చూసుకుంటాను. కూతురు అయితే కాదుగా? కాదు కాదు. ఓకే. అమ్మాయి ఒకసారి రామ్మా. అయ్యగారు చెప్పండి అయ్యగారు. కాఫీ తెమ్మంటారు, ఇది ఏమన్నా వస్తాను. బాగున్నారండి? ఎవరివిడ? నా కూతురు అండి. మరి ఈవిడ పని మనిషిలో చేస్తుంది? చిన్నప్పటి నుంచి డౌన్ టు ఎర్త్ పెంచారండి. డౌన్ టు ఎర్త్. ఓ డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్. సిగ్గుపడుతున్నానండి. అంటే ఫస్ట్ టైం కదండి పెళ్లి చూపులు, అమ్మాయిని చూస్తుంటే సిగ్గుగా ఉంది. ధైర్యం. పెళ్లి చూపులో నీకు ఫస్ట్ టైం అనుకుంటా. ఎండబడొచ్చు, మజ్జిగ ఎంత అవుతావు బాబు? అయ్యి వద్దండి మజ్జిగ. కూల్ డ్రింక్ కానీ? లేదండి, ఏ అలవాటు. టీ కాఫీ కానీ? లేదు. మంచి అబ్బాయి అనుకుంటే ఏ అలవాటు లేవు. ఏంటి బాబు ఇది? డ్రగ్స్ తీసుకుంటాను. డ్రగ్స్ తీసుకుంటావా? డ్రగ్సే తీసుకుంటా రెగ్యులర్ గా. డ్రగ్సే తీసుకుంటారా? కూర్చోండి కూర్చోండి. అమ్మాయిని చూడండి. అమ్మాయిని చూసి బాగా సిగ్గుపడుతుంటున్నారు. ఇప్పుడే సిగ్గుపడుతున్నారంటే రేపు పొద్దున్న పెళ్లి అయిన తర్వాత. ఆ విషయంకి వస్తే మనం అసలు తగ్గేది లేదు. 3 నెలలకే వామిటింగ్స్. అంటే అవకాశం మీకు లేదులేండి. ఏం లేదు. అమ్మాయి ఏంటి అంటుంది? ఏం లేదు, కొంచెం ఏదో డైజెషన్ ప్రాబ్లం అనుకుంటా. డైజెషన్ ప్రాబ్లం? మీరేం కంగారు పడద్దండి ఆ విషయంలో. సంవత్సరం తిరగగానే ట్విన్స్ ఇద్దరిని ఇస్తా. 6 నెలలు చాలండి. 6 నెలలు చాలండి. 6 నెలలు అంటే అంటే మీ స్పీడ్ చూస్తుంటే మీకు 6 నెలలు సరిపోతుంది అనిపిస్తుంది నాకు కూడా. ఏంటండి ఆవిడ? రాత్రి చికెన్ తిని కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది. అయితే మీ అందరు కావాలి కానీ ఆవిడ ఒక్కడికి కావడం ఏంటి? మీరు కూడా తింటారుగా? అవును, అందరికి కావాలి కదా. అవునండి, మాకు అవుతుంది. మీకు అవుతుందా? మీకైతే బానే ఉంది. వెళ్ళి టీ పట్రా. ఏమే చూసుకోవాలా? అబ్బాయి డ్రెస్ పాడైపోయింది. ఎన్నో చెప్పాలి, పని చేయడం రాదు నీకు? ఏంటి అయ్యారు? పర్లేదండి, ఎందుకంటే అలా కొడతారు? అది కదండి, బంగారం లాంటి ప్యాంట్ పాడైపోయింది కదా. పర్లేదు. ఓకే, నేను ఇంకోటి తీసుకుంటా యూఎస్ వెళ్ళినప్పుడు. రండి రండి మీరు రండి. వెళ్ళి ఇంకో టీ పట్టరామా. అమ్మా నువ్వు ఇంకో టీ తీసుకురా పని మనిషి. ఏమండి ఊకే పని మనిషి అనకండి, మీరే ఉన్నారు పని మనిషి లాగా. టీ సరిగ్గా తీసుకోవాలని తెలియదు నీకు. పని మనిషి
చాలే. అయ్యా, మీరు ఆపేయండి. పని మనిషిని కొడితే తప్పే ఉంది. పని మనిషి చేతం పని మనిషి అంటే నా కళ్ళ కూతురు సమానం ఎవరైనా పక్కిలా మనం పర్లేదు, మీరు ఇంకో 4 తగిలించండి. అలా చెప్తే ఎనరాళ్ళు కొట్టండి. ఇంకేంటి సార్ మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయండి? అయ్యో, ఆస్తి లేవండి. వైజాగ్లో మాకు 100 ఎకరాలు మామిడి తోట, 20 ఎకరాలు బాగాని. వైజాగ్ లో ఆ. ఎక్కడ ఉన్నాయండి? సముద్రం మధ్యలో ఉండేవి. సముద్రం మధ్యలో ఉండేవి. నీళ్ళు వచ్చేసి మునిగిపోయినాయి అన్ని. కింద ఉంటాయి. అప్పుడప్పుడు మా నాన్న నేను కిందకి చూసి వస్తా ఉంటాం. సార్, మీకేమైనా ఆస్తులు ఉన్నాయా? మాకు ఉన్నాయండి. వెళ్ళండి. అది చూసారా ప్లేస్? అవును. 100 ఎకరాల కొబ్బరి తోట మందే వస్తాయి అవంతా. మరి దాని చెట్లు లేవు. విత్తనాలు తిరిగేసి నాటానికి కిందకి వెళ్ళిపోయి చెట్లు. మీరు మాలాగే. మాకు బోల్ అప్పుడు మేము కూడా కిందకి వెళ్ళి బొండలు కొడుకుంటాం. ఎంత సంపాదిస్తారండి మీరు? మాకు సంపాదనలు అలాంటివి ఉండవండి. మేము సంపాదించగల. మేము కష్టపడకుండా అన్ని మా కాళ్ళ దగ్గరికి అయ్యే వస్తా ఉంటాం. మీరేం కష్టపడే అవసరం లేదు. అమ్మాయితో మాట్లాడుకుంటే కొంచెం పాటలు అమ్మాయితో మాట్లాడడానికి ముందు అమ్మాయి బాగుంది, పాటలు ఏమన్నా వస్తే కొంచెం. పాటలు ఏంటండి బాబు? అవతారం ఉంది. అవతార సినిమాకి అమ్మాయి డబ్బింగ్ చెప్పింది. ఏంటి అవతార సినిమాకి ఈ అమ్మాయి డబ్బింగ్ చెప్పిందా? ఏదో చెప్పనండి. పండగకి ఎందుకు వచ్చినారు నువ్వు ఇక్కడ రా, మాకు నువ్వు ఎక్కడ చెడిపోరు కండ్రకానా చెట్లు మొత్తం కొట్టాను కదరా, నీకు జమ్మడిపోను. అంటే ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్బింగ్ ఇతనే చెప్పిందండి. తెలుగులో డబ్బింగ్ అని చెప్పిందా? తెలుగు డబ్బింగ్ అండి. పాటలు బాగా పాడిద్దండి. చింపేస్తుంది, అతికించుకోవడం మనం. అవునా? మంచి పాట పాడమనండి. పాడండి. వస్తాడు నా రాజు. రీమిక్స్ 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 రీమిక్స్. రాజు రీమిక్స్ రీమిక్స్. రోజు లాలి జో జో నా కన్నా. అదేంటి సార్, ఇంకా ఏమకుండా లాల్జో అంటదేంటి? ఫ్యూచర్ లో మీకు పెళ్లి అయిన తర్వాత హనీమూన్ కి నెల తప్పిన చిన్నపిల్ల పుట్టిన తర్వాత పాట పాడాలి కదా. ఓ కరెక్టే పాడాలి. కరెక్ట్. మేమిద్దరం పాట పాడుకోమా? ఏ పాట? ఏకాంత వేళ. అదెందుకు? ఫ్యూచర్ లో ఇద్దరం హనీమూన్కి వెళ్తాం కదా, అప్పుడు ఇదేగా పాడాలి. అప్పుడు పాడుకుంది. కూర్చోండి. ఓకే. తొందరగా పాడేసేలా ఉన్నారు. ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? నాన్నగారు డ్రగ్స్ అమ్ముతా ఉంటారండి. డ్రగ్స్. మమ్మీ మర్డర్స్ చేస్తా ఉంటది. మర్డర్స్. యా. మీరు? రేప్స్. రేప్స్ బై బర్త్. మరి మంచి ఫ్యామిలీ అన్నారు కదండి. మీరు తప్పినట్టున్నారు. మంచి ఫ్యామిలీ కాదు, మాఫియా ఫ్యామిలీ. మాఫియా ఫ్యామిలీ? యా. మరి పోలీసులు దొరకరండి? దొరుకుతారు, పట్టుకుంటారండి. మరి ఏం చేస్తారు? మేము కాదని అంటే వదిలేస్తారు. అంతే. చాలా బాగుందండి. మేము కాదని వదిలేస్తాం. అమ్మ టిఫిన్ తీసుకొని రా అమ్మా. అమ్మాయికి ఇవ్వు, అబ్బాయికి ఇవ్వు. ఏమైందండి? కారం ఉందండి బాబు. కారం చూసుకోవా చూసుకోవా. ఇంట్లో పని మనిషి పని మనిషివి మావిడ మీద చేసుకుంటా. ఏం చేస్తావు నువ్వు? కొడతారు నువ్వు. మా డాడీని కొట్టవా నేను? మా డాడీ ఎవడ్రా నీకు తెలో? సార్ ఈవిడే కదా? అది పని మనిషి, ఇది నా కూతురు. అది మీ కూతురా? పొలుగు చూసి తెలియట్లేదా? సార్ ఈవిడ పని మనిషా? అవును. ఆవిడ కూతురా? అవును. గోపి, మంచి పాలసీ వచ్చింది ఒకటి. అవును, ఎక్కడున్నా? వచ్చేస్తున్నా. పాలసీ ఏంటండి? పని మనిషా? పని మనిషి అండి ఈవిడ. నాకు ఇస్త్రీ కూతురు. గోపి అన్నోడు పాలసీలు వేస్తుంటాడు. పాలసీ ఆవిడతో కట్టించుకున్నాడు ఒకటి. నేను ఎలా దొరికా? నీకు ఎరుపప్పులా దొరికానా? నేనే అందరు పాలసీలు వేయిస్తా ఉంటాను. నువ్వు ఎలా ఉంటావు తెలుసా? సులభ్ కాంప్లెక్స్ లో సున్నాలు ఎస్టోన్ లాగా ఉంటావు. నువ్వు మాత్రం షారూక్ ఖాన్ లో ఉన్నావు ఏంటని. जबरदस्त खतरनाक कॉमेडी शो. ఎందుకు
నాన్న ఏడుస్తున్నావు? ఒక్కగానో కూతురు కదమ్మా, అందుకే నేను ఏడుస్తున్నాను. కొన్ని పిల్లలకి అంటే మీ అమ్మ కూడా లేదు. చెప్పు తెగుద్ది. అదే అమ్మ ఉంటే ఎంత బాగుండేది ఈ టైంకి. అమ్మ చనిపోయిందన్నా? అమ్మ చనిపోవడం అంటే అమ్మకి బాగా జలుబు చేసింది, రోజు చేటు పెట్టుకుని తుమ్ముతుంది. ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఎవరో తలగడ అడ్డు పెట్టా చచ్చిపోయిందిరా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. పెళ్లి ఇష్టం లేదా? అవునా? నాకు ఇష్టం లేదమ్మా, నేను చేసుకోలేదు. మీ అమ్మని, మీ అమ్మకి ఇష్టం లేదు, నేను చేసుకోలేదు. ఈ ఊర్లో సగం పెళ్లి ఇష్టం లేకుండా జరుగుతుంటే తప్పు. ఇదంతా పెద్ద నాటకం. ఈ జబర్దస్త్ ఆడే నాటకంలో పేమెంట్ తప్ప పెర్ఫార్మెన్స్ ఏం ఉండదు. ఈ ఒక్కరోజు పెర్ఫార్మెన్స్ చేయమ్మా. ఆ అబ్బాయి ఫోటో చూపించావా నాన్న? సినిమా చూసే ముందు ట్రైలర్ ఎందుకు కానీ అబ్బాయికి చూపించలేదమ్మా. అదేంటి నాన్న, ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూస్తారు? అంటే ఫ్లాప్ అయిపోయి ముందు ట్రైలర్ ఏం చూపిస్తాను చూపించలేదు. నానా నా ఫోటోనే అతను చూసాడా? చూసాడమ్మా. ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఫోటో వెనక నేను చూపించా, బయటకు ఉంది కదా బాగుంది అన్నాడు. నువ్వు ఎంత కట్టం ఇస్తున్నావు నాన్న? ₹1,00,00,000 అమ్మా. ₹1,00,00,000? ఆడే ఇస్తున్నాడు మనకి. నా దగ్గర ఏముందానా? ఆడి దగ్గర ₹1,00,00,000 ఉందమ్మా, అందుకని ఇస్తున్నాడు. నమస్తే బాబు. నమస్తే నానా, అబ్బాయి నాకు నచ్చాడు. తప్పు అలా అనకూడదు. ఏ ఇలా నువ్వు చేసుకుంటున్నావు ఇప్పుడు. నాన్నగారు వస్తున్నారా? నాన్నగారు అనొద్దు, ఫీల్ అవుతాడు. అల్లుడు గారు అనండి. అల్లుడు గారు వస్తున్నారా? అల్లుడు గారు వస్తారు. బాబు పెళ్లి కొడుకుని తీసుకురండి. సూర్యుడి సెలవని కలసిపోయేనా కాలమే శిలవలే. ఈయన మీ మామయ్య గారు, ఆశీర్వాదం తీసుకోండి. పిల్ల పాపలతో నాన్నగారికి ఆపరేషన్ అయిపోయినట్లుంది. ఇప్పుడు ఆశించాలి. దీర్ఘాయుష్మాన్. వద్దులే, నచ్చేట్లు బతుకు, ఎలాగోలాగుండు. సరే, ఇంతకీ అమ్మాయి చెప్పలే కదా, ఇగోండి. నమస్కారం. అమ్మాయిని తీసుకురండి. అమ్మాయి ఈవిడేనండి. ఏంటి ఇది అమ్మాయి? ఏంటి పెళ్లి కొడుక? ₹1,00,00,000 దీన్ని కొనుక్కోవాలా? అదే ₹1,00,00,000 రష్మికి ఇచ్చుంటే? రష్మికి ఇచ్చుంటే వడ్డీకి తిప్పేది. అదేంటి అలాగా? అంటే ఆవిడ వచ్చి ఆవిడకి వడ్డీ బిజినెస్ ఉండేది లేండి. మరి ఇప్పుడు ఏం చేస్తా, చేసినప్పుడు వడ్డీలు కడుతుంది. అదేం అలాగా? అంటే జబర్దస్త్ నుంచి అరసు వచ్చింది కదా, ఈవిడ వెళ్ళిపోయి మెయింటెనెన్స్ ఎక్కువ కదా, అప్పులు చేసింది పాపం. చూడడానికి అంత చక్కగా ఉంది, ఇన్ని కష్టాలు ఉన్నాయి ఆవిడకి. మీరే ఫస్ట్ టైం అన్నారు ఏమని? చూడడానికి చక్కగా ఉందని. నానా ఆయన పెళ్లి చేసుకుని ఏం చేసుకోవాలి నానా? మామిడి పండు అయిపోయింది, వదిలేస్తాం, పీక్కొని తినాం, ఇదే అంతే. మనవరు ఆగివిడు ఆగివిలో మనం చేశారు కదా, కొంచెం చెప్పేసి మొత్తం చేస్తారు లాస్ట్ టైం. అప్పుడు మొత్తం చేస్తారు కదా, మొత్తం అంతా చేస్తారు కండి. మీ తాలూకు అనుకుంటా చూడండి ఒకసారి. ఏనా బాగున్నారా? బాగున్నా. ఎవరు తరపు మీరు? పెళ్లి కూడా తరపు. పెళ్లి కూడా తరపు తెలుసు కదా. లాస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రామారావు నుంచి చేశారు, అప్పుడు చేస్తారు కదా, అక్కడ అన్నం చేస్తారని చెప్పి ముట్టం చేశారు కదా, మొత్తం అన్నం చేస్తారని చెప్పి ముట్టం చేస్తారు అంతా. అదేనాడు బాబా, అన్నం చేస్తున్నారు కదా, ముట్టం చేస్తారు రాష్ట్రం నుంచి. ఏనా అన్నం చేసింది మొత్తం ఇష్టం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏంటి ఏం గుర్తుపెట్టుకున్నారు? అంతే అంతే. బావగారు, మీ తాలూకా? మీ తాలూకు కదా? మా తాలూకు కాదండి. ఓన్లీ పెళ్లి అయిన తర్వాత ఆ మాత్రం హడావిడ ఉండాలండి. హడావిడ ఉండాలి కానీ మరి ఎంత హడావిడ చేసి వెళ్ళిపోయాడు బాబు. రండి కూర్చోండి. అమ్మో, మా నాన్న కింద కూర్చోలేడు. అదే అలాగా? మా నాన్నకి కొంచెం ప్రాబ్లం ఉంది, పైల్స్. బాబు భజంత్రులు గట్టిగా మోయించండి. భజంత్రులు గీజంత్రులు పెట్టద్దాడు బాబు. మా నాన్నకి అసలే హార్ట్ అటాక్, సౌండ్ లేనంటే పోతాడు ఇప్పుడే. మనం చేస్తారు. మొన్న బయటకు వెళ్ళినప్పుడు మీ అమ్మాయి పెళ్లి చూపులు చూస్తారు కదా, అది తీసుకొని సార్ మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు సార్. మొన్న పెళ్లి చూపులు కానీ చెప్పేసి పెళ్లి ఫోటోలు తిప్పుతారు కదా, అవును తిప్పా. ఫోటో దగ్గర లంచం పెడతారు, చేస్తారంట పాప. అన్నం చేస్తారు, పనులు చేస్తారు, అన్నం చేస్తారని చెప్పి మొత్తం అన్నం చేస్తారంట పాప. బావగారు నాకు అర్థమైంది, గుర్తుపట్టుకోండి బాబు, ఎందుకంటే బెస్ట్. ఇంతకన్నా కష్టం అంట. ఏమన్నాడండి? అదే మీకు అర్థం లేదా? అర్థం కాల. నాకు అర్థం లేదు. సరే, ఆ జీలకర్ర బెల్లం ఏదో ఉంటుంది కదా, పెట్టించండి. ఏమా నానా జారిపోతుంది నానా. ఒక్క నిమిషం, ఇలాంటి జరుగుతుందని చెప్పి ఫెవిస్టిక్ తెచ్చా. 2 చుక్కలు ఫెవిస్టిక్ వేసి ఇలా పెట్టామంటే చాలు. నానా చేయి రావట్లేదు నానా. చేయి రావట్లేదా? రావట్లేదు నానా. గట్టి లాగితే అదే వచ్చేస్తుంది.
అమ్మాయికి పెళ్లి కాకముందు అమ్మాయి పెళ్లి కాకముందు రోజు కాలేజీకి వెళ్ళేది. కాలేజ్కి వెళ్ళి నడతం చేస్తారని చెప్పేసి నడతం చేస్తుంది, మొత్తం నడతం చేస్తున్నారు మొత్తం. కాలేజీకి వెళ్ళి కదండి. అవును, కాలేజ్ కాలేజీల దగ్గర నుంచి అన్నం చేస్తారని చెప్పేసి అన్నం చేస్తున్నారని చెప్పేసి కాలేజీ చేస్తారు, మొత్తం అన్నం చేస్తారు, మొత్తం అంతా చెప్పేసారు. సార్ ఫస్ట్ అర్థం కావట్లేదు సార్ నాకు. అక్కడే కాలేజీకి వెళ్ళకముందండి, పెళ్లి కాకముందు కాలేజీకి వెళ్ళేది కదా. వెళ్ళేది వెళ్ళినప్పుడు అన్నం చేస్తారని చెప్పేసి మొత్తం నడతం చేస్తున్నారు అమ్మాయి. అర్థం చేస్తాను, మీ ఇష్టం అర్థం చేస్తే చేసుకోండి, మీ ఇష్టం. బావగారు అదేనండి, పెళ్లి ముందు నాణ్యం చేస్తారని చెప్పి ఇది నేను చేస్తానని చెప్పి అని చెప్తున్నాను అంతే. డాడీ చెప్పింది బాగుంది. తర్వాత గారికి దండలు మార్చుకోండి అమ్మా. దండలు మార్చుకోండి. నించోనే అబ్బాయి చిన్న పట్టుకో, చుట్టూ తిరగండి. మా నాన్న నడవలేడు. మీ నాన్న నడవలేదా? నువ్వే తిరిగి అమ్మా. ఎలా చెప్పాలి? ఒక్క నిమిషం ఆడిగే చెప్పండి, వీడియో నుంచి. ఏమన్నా ఇటండి, నన్ను ఓడితే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదండి. మీరు మామూలు చెప్పండి సార్ ప్లీజ్. లాస్ట్ మంత్ 11వ తారీఖు పనులు చేస్తారని చెప్పేసి మొత్తం చేస్తారండి. ఏమో అసలు ఒక్క పనులు చేస్తారండి బాబు. భర్తలు చేస్తారు, పనులు చేసి భర్తలు అందుకే జరిగారు కనసలు పడతాడండి. కొన్న పండుగ ఎందుకు ఇలా చేస్తారో అర్థం కావట్లేదండి. ఒక్కసారి ఆలోచించేయండి. కరెక్ట్ అండి, నేను కాలు పట్టుకుంటాను, ఏం చెప్తా కరెక్ట్ చెప్పరు ఒకసారి. పెళ్లి కాక మొన్నండి, దానికి ముందు భర్తలు చేస్తారండి. ఇప్పుడు అర్థమైందండి. చెప్పండి, ఎవడన్నాడు? వాడు ఎవడో కానీ తెలియదు. వాడు మీ అమ్మాయి గురించే మాట్లాడుతున్నాడు. పెళ్లి కాకముందు ఏదో చేసింది అది ఇదని చెప్పని. అదేం చేసే మొహం అండి చెప్పండి. కొన్ని ఎవడని చేసే మొహం అది. తాళి కట్టండి కొంచెం. నాకు పెళ్లి ఇక్కడ చేయించావు గానీ హనీమూన్ మాత్రం అమెరికాలో చేయించినానా? ఆడెక్కడేం చేయలేడు, అక్కడేం చేస్తాడు? ఏమన్నా సుబ్బారావు గారు, మీకు అసలు బుద్ధుంది అంటున్నాను. ఏం జరిగిందండి? ఆ అవతల పక్కన భోజనాలు పెట్టాలని చెప్పి మొత్తం చేస్తాను మొత్తం. ఎవరు చెప్పాను నేను? పిల్లలకు భోజనాలు పెట్టాలి, భోజనాలు మొత్తం చుట్టాలు మొత్తం చేసి కన్నం చేసి మొత్తం చేస్తున్నాడు. ఎవరు చెప్పాలి నేను? ఇది చెప్పండి. భోజనాలు పెట్టాలి కదా, అవును, కోసం చుట్టాలు అన్నం చేశారని చెప్పేసి అన్నం చేసేది చెప్పేసి అన్నం మొత్తం చేస్తాను. ఎవరు చెప్పాలి సమాధానం? నేను మాట్లాడండి. పెళ్లి అంటే కనీసం భోజనాలు గీజనాలు కన్నం చేస్తాడు, కన్నం చేస్తాడు, అన్నం చేస్తాడు, అన్ని ఉండాలి. ఇగో అమ్మా, పెళ్లి అయిపోయింది. అవునా? నా అప్పగింత లాగా ఉంటాయి కదా. అవును. కరెక్ట్ టైంకి 2 టాబ్లెట్లు వేసుకోండి. ఏమన్నా సుబ్బారావు గారు, ఆడు వచ్చాడు రా బాబోయ్. అదండి నిజంగా ఒక పని అయిపోయిందండి. భోజనాల కోసం బాగా ఇబ్బంది పడ్డారు చుట్టాలందరూ. కానీ మన అసలు దగ్గర నుంచి తెప్పించాను, అనంతం దగ్గర నుంచి తెప్పించాను, అనంతం దగ్గర నుంచి మొత్తం తెప్పించాను. అన్ని తింటారు మనసుగా. అంత మించి ఏం కావాలన్నా మనకి? అంతే అంతే అంతే, మీరు చెప్పింది ఆడి చెప్పండి. నా విషయం ఏం చెప్పాను? చెప్పించారు. అనంతం నేను తెప్పించాను ఒకటి, అనంతం దగ్గర నుంచి చెప్పించాను. అక్కడ తెప్పించారా? అనంతం దగ్గర అక్కడి నుంచి దగ్గర నుంచి చాలా ఆనందం బాగుంటుంది అక్కడ. ఆ విషయం బాగా చెప్పండి. బాగా మీకు కావాలా? చెప్పండి సార్, ఏదో చెప్తారు కదా. అన్నం దగ్గర నుంచి భోజనాల కోసం అన్నం తెప్పించాను, అన్నం తెప్పించాను, అన్నం తెప్పించాను తెప్పించాను బాబా. ఆ లాస్ట్ 4 ఏంటి సార్? అవి సైలెన్స్ అండి, ఇంగ్లీష్ వర్డ్స్. ఎవర్రా నువ్వు? నేను తెలీదా? ఆకివీడండి బాబా, ఆకివీడు మీ ఇంటి పక్కన అన్నం చేస్తారు కదా మొత్తం. అది కాదు సార్, మీరు ఇక్కడ దేనికి వచ్చారు సార్? చెప్పాను కానీ లాస్ట్ టైమే. బాగా మీరు మాట్లాడుతూ ఉండండి. లేదు, నాకు అది తెలిసి ఎందుకు వచ్చారు, మీరే మాడుకోండి. కాదండి పెళ్లి మొత్తం దగ్గర నుంచి అన్నం చేస్తాను. ఎవడరా నువ్వు? తర్వాత చేస్తానండి. తర్వాత ఎవడరా నువ్వు? ఏంట్రా, నీకేం కావాలరా? తరందత్తం చేస్తారు. సరిగ్గా మాట్లాడు. వెనక చాలా మంది తెలుసు. ఇదిగోండి, నాతో పెట్టుకోకండి. నా వెనక మామూలు సర్కిల్ లేదు. నన్ను చేశారంటే మొత్తం దంతం చేసేసి మొత్తం దంతం చేస్తారు.
అక్కడ చేస్తాను మీరు వస్తున్నా నేను చేస్తున్నాను రామ్మ రామ్ నువ్వు రా యారా కన్యాసులు కానీ చేస్తారా అర్థం చేస్తుంది పొద్దున చేస్తాడు లవ్ మ్యారేజ్ అక్కడ అది ఇప్పుడు ఎందుకు వచ్చి నాకు అర్థమైంది, మీకు అర్థమై ఉంటది, మీరు చూసుకు ఇంటికి వచ్చాను జాగ్రత్తగా. Zabardast Khatarnak Comedy Show. చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 15 years నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలుస్తున్నాను సార్. నా పేరు రామ్ ప్రసాద్, ఒకటి పేరు సుధీర్, ఒకటి పేరు సన్నీ. మేము ముగ్గురు 15 years అయింది సార్ విడిపోయి. మేము నిక్కలేసే టైంలో లెక్కలేసాం సార్. మేము ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే సార్, నాకు కష్టం వస్తే ఒకడు బాధపడతాడు, ఇంకోటి ఏడుస్తాడు సార్. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆడి షాప్ తీసుకెళ్ళాడు, ఇంకోటి సినిమాలు తీసుకెళ్ళాడు సార్. మా ఫ్రెండ్షిప్ చెప్పాలంటే రాస్తే రామాయణం అవుద్ది సార్, చెప్తే భారతం అవుద్ది సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే స్కిట్ అవుద్ది సార్. అలాంటి ఫ్రెండ్షిప్. ఆయన కళ్ళంకి వెళ్తున్నాను. హలో సన్నీ. రాంప్రసాద్ సన్నీ చెప్పు, మాట్లాడు ఏదైనా. నువ్వే మాట్లాడు, నువ్వే మాట్లాడు. నువ్వే మాట్లాడు. వచ్చి ఎవరో ఒకరు మాట్లాడండి. నేను మాట్లాడొచ్చా? సుధీర్ రే పెద్దోడా, అరే చిన్నోడా, రే ముసలోడా, రే ముసలోడా. చెప్పరా కర్రోడా, కర్రోడా. నువ్వనే మాట్లాడరా. నువ్వే మాట్లాడరా. ఎవడో ఒకడు మాట్లాడండి రా. ఏరా మర్చిపోయారా చిన్నప్పుడు మనం ఎప్పుడు కలుసుకున్నాం మాట అనుకునే వాళ్ళే. పట్టుకో. ఎవడ్రా స్నానం చేయలేదు? నేను స్నానం చేశానే. నేను కూడా చేశారా? నేనే చేయలేదు. చిన్నప్పటి నుంచి ఇంతే, నువ్వే తప్పు చేస్తా నువ్వు ఒప్పించుకుంటావు. అవన్నీ కదరా. ఆఫ్టర్ 15 years అందరూ హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ ఏరా సన్నీ పెళ్ళైందా? పెళ్లి కాలేదురా. ఏరా అంటే మీరు ఇద్దరు లేకుండా నేను ఎల్లో పెళ్లి చేసుకుంటారా? రాంప్రసాద్ నీకు పెళ్ళైందా? అయిందిరా. పెళ్లి అయిందా? నాకు చెప్పలేదేంట్రా? నన్ను క్షమించరా. పెళ్ళైతే ఏంది? అట్లీస్ట్ పిల్లలు ఉన్నారా? లేరురా. ఏరా మీ ఇద్దరిని పెళ్లికి పిల్లదని బాధతో నేను పిల్లలకి అనలేదురా. ఏరా సుధీర్, నీకు పెళ్ళైందిరా? నాకు పెళ్ళి ఒక్కటే కాలేదురా, నాకు పెళ్ళి ఒక్కటే కాలేదురా. సరే అదెంతో తెలిసారా, చిన్నప్పుడు గుర్తుందా మనందరం కలిసి అమ్మ నాన్న ఆడుకునేవాళ్ళం. నేను, లక్ష్మి, నువ్వు, ఈడు. నేను ఎప్పుడు ఆడామరా? మా ఇద్దరికి పిల్లల క్యారెక్టర్ ఇచ్చి అమ్మ క్యారెక్టర్ ఇద్దరు చేసేవారు. మా ఇద్దరిని పడుకోబెట్టి మీ ఇద్దరు వెళ్ళిపోయేవారు. ఏరా నువ్వు అలాగ ఏం చేస్తున్నావు ఇప్పుడు? వైన్ షాప్ పెట్టుకున్నారా? వైన్ షాప్ ఏంట్రా? అరే 10 కాగానే వైన్ షాపులు బంద్ చేస్తుర్రా, మందు దొరకట్లేదు, ఎందుకులే అని నేనే షాప్ పెట్టేసుకున్నాను. నువ్వేం చేస్తున్నారా? మొన్నటి వరకు టీచర్స్ లో జాబ్ చేశారా? 50,000 వచ్చేది. లాస్ట్ మంత్ కంపెనీ మారని ఇప్పుడు 40 వస్తుంది. హ్యాపీరా? అదేంట్రా 50,000 వస్తే నా హ్యాపీ, 40,000 వస్తే హ్యాపీ? అంటే టీసీఎస్ లో 50,000 అన్ని 2,000 నోట్స్ ఇచ్చేవారా? ఇందులో అన్ని 100 రూపీస్ నోట్స్ ఇస్తున్నారు, ఎక్కువ వస్తున్నాయి. మా మిస్సెస్ కూడా ఎక్కువ సంపాదించిన హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా విషయం పక్కన పెట్టు, నువ్వేంట్రా ఫేస్బుక్ లో రోజుకో సెల్ఫీ తీసుకుని కారుతో పెట్టుకుంటున్నావు? ఏముందిరా, నోటెల్ ఉంది కదా. నో హోటల్ నీదా? చిచి అదేం కాదు, నోటెల్ వ్యాలెట్ పార్కింగ్ జాబ్ చేస్తున్నాను. వచ్చిన కారులతో ఫోటో దిగి పెట్టుకుంటా ఉంటా. ఆఫ్టర్ 15 years కలిసాం, ఇంకా మనం విడిపోకూడదురా. పొరపాటుగా విడిపోయారంటే ఇంకా నేను పిల్లలు కలను. నేను పెళ్లి చేసుకోను. నేను కూడా పెళ్ళి ఒకటే చేసుకోను, పెళ్ళి ఒకటే చేసుకోను. అరే ఎందుకు వచ్చాం? ఏ పార్టీ లేదా? ఏంట్రా మంది వేయాలి ఏదన్నా అవని 6 కల్లా వెళ్ళిపోవాలరా. నేను నాకు పని 6 కల్లా వెళ్ళిపోవాలరా. ఏ అంటే ఇంట్లో మామిడి జరుగుతుందిరా 6 దాటిందంటే. అరే నా దగ్గరకు వచ్చినా చెప్పొచ్చు కదరా. అమ్మ లేదు 6 తర్వాత వెళ్ళిపోతాను నేను. సరే ముందు పెగ్గే అని ఎందుకు, తర్వాత మాడుకుందాం. బయలుదేరుతాను రేణు. ఇంకా అరే ఉండొచ్చు కదరా. నేను వెళ్ళిపోవాలి, 6 అయిపోతుంది, వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. రే నేను వెళ్ళిపోవాలరా. అరే ఇగో 15 సంవత్సరాల తర్వాత కలిసినాం కదా, మీరు ఇట్లా వెళ్ళిపోయారు అనుకో, నేను చచ్చిపోయాను తొట్టేరా.
అంటే అంత మాట అంటావు? ఒక్క నిమిషం ఆగు. ఇంటికి ఫోన్ చేసుకొస్తా. ఇప్పుడు 6 దాటిన తర్వాత నాకు రేజ్ చేయడం తెలిస్తే వీళ్ళిద్దరు నన్ను పరుగు పోద్ది. ఏదో మేనేజ్ చేసి escape అయిపోలే. అరే సనే మా ఆవిడ ఫోన్ చేశాను. 6 అవగానే పడుకుని పోమని చెప్పిందిరా. ఓకే ఓకేనా? నేను ఒక ఫోన్ చేసుకుని వచ్చేస్తాను. ఎవరికి చేస్తావురా? అదే వ్యాలెట్ పార్కింగ్ కదా, ఎవడో ఒకటి పంపించాలి. ఆడు దాటాక నాకు కళ్ళు కనబడ నీకు తెలిసిందనుకో మొత్తం మ్యాటర్ అంతా రివర్స్ అయిపోయింది. ఏం చేయాలి? ఏముంది, ఆడు ఫుల్ మందు పట్టించేస్తే ఆడే పడుకుని పోతాడు, మనం హ్యాపీగా మనం పడుకుని పోవచ్చు. సరే చెప్పండి ఇంకేంటి విశేషాలు? సుధీర్, అక్కడ కూర్చున్నావేంట్రా? 6 అయిపోయిందా? 6 అయిపోయింది కానీ అరే మా ఇల్లు చూస్తుందా? ఇగో ఇదే బెడ్రూమ్. బాగుందిరా, నైస్ ఫర్నిచర్. ఫర్నిచర్ ఎక్కడ ఉందిరా? ఫర్నిచర్ చేయించాలి. అదే నైస్ ఫర్నిచర్ చేయొచ్చు, స్పేషియస్ గా ఉంది కదా అని చెప్పి. ఇగో ఇది టీవీ. కనబడింది టీవీ. టీవీ ఇక్కడ ఉంటే అక్కడ చూస్తావేంట్రా నువ్వు? టీవీ కదా, వాషింగ్ మిషన్. అదే కంపెనీ ఏంటా అని చెప్పని చూస్తున్నాడు, చాలా బాగుంది కదా అని చెప్పి. కంపెనీ అని ఇంకేమైనా ఉన్నాయి చూపించడానికి? నా హాల్ ఉంది, హాల్ చూస్తూ అని నాకు చూపిస్తావా? రామప్రసాద్ గారికి కూడా చూపించచ్చు కదా. ఏ నువ్వు చూస్తే ఒకటి, నేను చూస్తే ఒకటా? ఏ నీ కళ్ళు కళ్ళు కాదా? మన ఫ్రెండ్ ఇల్లే కదా, ఈ రోజు కాబట్టి రేపు చూడొచ్చు. అరే ఎవరు చెప్తున్నారా? నేను ఇక్కడ ఉన్నాను రే. చిన్న విషయం కట్టేపోతా మొహం చూడలేను. మనం ఏమనుకున్నారా? ఎప్పుడు కలుసున్నా సర్లే మందనే దందా. చలో ఏంట్రా చేర్స్ అంటే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు పెట్టుకున్నారు. అంటే తాగించుకుందామని. సర్లే కానీ నేను పోయి మందు తీసుకురానా? మంది అయిపోయిందా? నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్నావా? అదేంటి నువ్వు వెళ్తావా? నువ్వే వెళ్ళు. సరే నువ్వు నేను అలాగా టాయిలెట్కి వెళ్ళి వస్తా. టాయిలెట్కి వెళ్తున్నావా? నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్తాం. అరే వచ్చావా? అరే భలే వచ్చారు వెనకతలే. సోఫాలో కూర్చుందా? సోఫాలో కూర్చొని ఇవాళ ఫుల్ గా బాధలన్నీ మాట్లాడేసుకోవాలరా. అంతే. సోఫానా? అంటే సోఫాలో కూర్చుని మంచిది కదరా, కింద కూర్చుని హెల్త్ మంచి తెలుసు కదా నీకు. ఓ తెలుసు, నేను అందుకే కావాలని కింద కూర్చున్నా. సూపర్. ఇంకేంట్రా సంగతులు? ఇంకేముందిరా? ఏరా సిగరెట్ ఉందా? సిగరెట్ ఉందరా. సిగరెట్ వెలిగిరా నువ్వు? సిగరెట్ నేను వెలిగించాలా? అరే నువ్వు వెలిగిస్తే తాగాలని ఉందరా నాకు. సరే నోట్లో పెట్టుకో, వెలిగించు. ఏంట్రా ఇష్యూస్ అంటున్నా? అదే వెలిగించాను. వద్దులేరా, సిగరెట్ ఇంజరీస్ టు హెల్త్. నువ్వు కూడా ఇంజరీస్ టు హెల్త్ అందరికి. ఇంకేంట్రా సంగతులు? ఇంకేం లేదు, నేను అలా ఒకసారి బ్యాక్కి వెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్తగా కూర్చొని ఉండే. నేను ఒక్కడిని ఎలా కూర్చోను? నేను ఎటన్నా వెళ్ళి వస్తాను అలాగా. అరే రాంప్రసాద్, అరే రాంప్రసాద్, వద్దులే రాంప్రసాద్. ఇంకేంట్రా సుధీర్ విషయాలు అయితే? మనం విడిపోకూడదురా సుధీర్. ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఆటలు పాటలు గుర్తుందిరా? మనం చిన్నప్పుడు కళ్ళ గంటల ఆడుకున్నావు, గుర్తుందా? అప్పుడే రెడీ కూడా ఉన్నా. నువ్వు ఎక్కడా ఏంట్రా ఎక్కడా అంటున్నావు? ఎక్కడేట్రా? మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా. అవును, మర్చిపోయావా? నాకెందుకు గుర్తు? బలివాడివే. అదే ఆడుతున్నాం. కళ్ళ గంతలు ఎవరు కట్టుకోవాలి? ఇప్పుడు నువ్వా నేనా? నేను కట్టుకున్నా కదరా. నువ్వు కట్టుకున్నావు. కనబడుతుంది. ఏది పట్టుకో. నన్ను పట్టుకోలేవుగా. ఎక్కడా నన్ను పట్టుకోలేవురా. దొరికిపోయారా? నువ్వు గ్రేట్ రా ఏమన్నా రాంప్రసాద్. మనం ఏమనుకున్నారా? ఫ్రెండ్ ఇచ్చాడు. ఫ్రెండ్ ఏంట్రా? ఫ్రెండ్స్ మనందరం. అరే నేను ఇక్కడ ఉంటే మీరు అక్కడెక్కడ తెలుసు ఎక్కడ ఉన్నావని, అందుకే వెళ్ళే.
అరే సుధీర్ నువ్వేదిరా అక్కడ ఎక్కడో గాల మాట్లాడుతున్నావు. మీరు ఎక్కడ ఉన్నారని తెలుసు, ఉత్తిని అటు వెళ్ళి ఇటు వద్దామని అటు వెళ్ళా. ఎక్కడ్రా వచ్చా దొరికా అరే 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 ఏంట్రా నువ్వు నా కాకు. అరే అంటే చిన్నప్పుడు మనం ఏనుగా ఆడుకున్నాం, గుర్తుందా? మర్చిపోయావా? అరే కరెక్ట్. అరే అందుకే గుర్తు ఏనుగు కాదురా, ఎక్కుడు దుంకుడు ఆట ఆడదాం. ఒంగుడు దుడుకులు రాది. అదే ఓకే అయితే ఫస్ట్ సుధీర్ గడు దూకుతాడు రా. సరే నేను ఇట్లా ఒంగుతా, నా మీద దుంకుంటా. ఓకే ఓకే కమాన్ రా సుధీర్, దూకాలి. అరే నీకెందుకురా? దుంకుర్రా రే. 1 2 3 అమ్మా. అరే మెంటల్. అరే అరే నేను ఇక్కడ ఉంటే అక్కడ ఎక్కడో దుంకుతుందిరా. అంటే ప్రాక్టీస్ చేయాలి కదా ఫస్ట్, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. నేను ఈడు ఉంటా, దుంకున్నా మీదకించి. నీ ఏడే ఉంటావు, ఇక్కడే ఉంటా. ఎటు కదలో చల్లా నువ్వు ఒంగో. కమాన్ సుధీర్, దూకాలరా. అక్కడ ఉండు. Come on, 1 2 3 ఓ. అరే రామ్ ప్రసాద్, నువ్వేంట్రా సుధీర్ గారు దుంకుతుంటే చెల్లెల దగ్గరకు వచ్చి సప్పట్లు కొడుతుందిరా. అంటే ఎంకరేజ్ చేస్తున్నాను, కొట్టమని బాగా. నువ్వు దుంకుతా. ఇప్పుడు నేనా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి దూకాలి? ఇక్కడ దుంకలే. ఓకే, నీకు దుంకనికి రాదు కానీ పండుకుంటా దుంకు. 1 2 3. దుంకమంటే మా ఇంటి మీదకే దుంకురేదురా పిచ్చిన కొడుకులు.